భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, హిందూ దేశం యొక్క తేజాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మొట్టమొదటి హైందవ జంజా మారుతం స్వామి వివేకానంద. అతడు చిన్నప్పటి నుంచి కూడా దైవజ్ఞానమన్నా దేవుడు ఎలా ఉంటాడో ప్రశ్నించాలని చెప్పేసి వారి గురువు గారిని అడుగుతాడన్నమాట. స్వామీజీ, నేను ఎంతోమందిని చూశాను, అందరినీ కూడా అడుగుతున్నాను, దేవుణ్ణి చూశారా అని, మీరు నాకు సమాధానం చెప్పగలరా అని శ్రీ రామకృష్ణ పరమహంసను అడుగుతారన్నమాట. రామకృష్ణ పరమహంస గారు, నేను చూశాను దేవుణ్ణి, మీకు కూడా చూపించగలను అని చెప్పినటువంటి మొట్టమొదటి ఆ యొక్క మహనీయుడు రామకృష్ణ పరమహంస. అది విని స్వామి వివేకానంద అంటాడనమాట, ఇంతమంది వ్యక్తులు ఉన్నా కానీ, ఇందరు స్వామీజీ ఉన్నా చూశాను అని చెప్పినటువంటి ధైర్యవంతుడు ఎవరు లేరు, నాకు రామకృష్ణ పరమహంస గారు చెప్పారు కాబట్టి నేను వారికి జీవితాంతం శిష్యుడిగా ఉండి వారి యొక్క సందేశాన్ని చాటిస్తాను అని చెప్తాడు స్వామి వివేకానంద. ప్రతి వారికి కూడా క్యారెక్టర్ అని చెప్తాడనమాట. మనందరం కూడా ఇన్ని రోజుల నుంచి బానిసత్వంలో, 1000 ఏళ్ల బానిసత్వంలో మనం పడి ఉన్నాము. ఇప్పటి నుండిగా చూస్తూ కూడా అవినీతిని చూస్తూ కూడా సహనం చేస్తున్నాము. అలాంటి కాదు. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని కఠోపనిషత్తులోని యొక్క నచికేతుడు చెప్పినటువంటి వాక్యాన్ని స్వామి వివేకానంద మనందరికీ కూడా ఉద్బోధగా చెప్తారనమాట. స్వామి వివేకానంద చెప్పేది ఒకటే, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. స్ట్రెంగ్త్ ఈజ్ ఫెలిసిటీ, వీక్నెస్ ఈజ్ డెత్ అని చెప్తారు. ఎప్పుడైతే బలహీనత మన లోపల పడి ఉంటుందో, ఏ కార్యాన్ని కూడా నిజమని చెప్పలేని బలహీనత మన లోపల వచ్చినప్పుడు మన దేశం అధోపతనానికి వెళ్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. మై ఫెయిత్ ఈజ్ ఇన్ ద యంగర్ జనరేషన్, ద మోడర్న్ జనరేషన్, అవుట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ మై వర్కర్స్ అండ్ దే విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ లైక్ లయన్స్ అంటారన్నమాట. ప్రతి యువత కూడా ముందుకు రావాలి. అండ్ మై చిల్డ్రన్ మస్ట్ బి రెడీ టు జంప్ ఇన్ టు ఫైర్ ఇఫ్ నీడెడ్ టు అకాంప్లిష్ దేర్ వర్క్. మా పిల్లలు ఒక అగ్నిపుంజాల్లాగా ఉండాలి, దేశం కోసం, ధర్మం కోసం ఉండి ఈ దేశాన్ని నడిపించగలటువంటి యువత కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్తాడు. అంతకంటే కావాల్సింది క్యారెక్టర్ అన్నమాట. క్యారెక్టరే కనుక లేకపోతే ఇఫ్ we lose money, nothing is lost. If health is lost, something is lost. If character is lost, everything is lost అని చెప్తారన్నమాట. ఆ విధంగా స్వామీజీ వివేకానంద చికాగోలో వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆకతా ఏం చేస్తాడంటే స్వామి వివేకానంద యొక్క టర్బన్ లాగుతాడన్నమాట. అప్పుడు స్వామి వివేకానంద తిరిగి వాట్ మేడ్ యూ ఇరిటేట్ మై బాయ్ అని చెప్తారన్నమాట. వాట్ మేడ్ యూ ఇరిటేట్ మై బాయ్ అంటే అక్కడ ఆశ్చర్యపడి, స్వామీజీ డూ యూ నో ఇంగ్లీష్, యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే, ఎస్ ఐ నో ఇంగ్లీష్ అని చెప్తారు. వెన్ యూ నో ఇంగ్లీష్ వై డోంట్ యూ వేర్ సూట్ అండ్ బూట్ అండ్ లుక్ లైక్ ఏ జెంటల్మెన్ అని చెప్తారన్నమాట. స్వామీజీ చెప్తాడు, సీ మై డియర్ బ్రదర్, ఇన్ యువర్ కంట్రీ యువర్ టైలర్ మేక్స్ యూ జెంటల్మెన్, ఇన్ అవర్ కంట్రీ అవర్ క్యారెక్టర్ మేక్స్ అస్ జెంటల్మెన్ అని చెప్తారన్నమాట. కాబట్టి శీలమే మనిషి యొక్క కావాల్సింది. శీలం లేనివాడు మనిషి ఉన్నా లేకున్నా ఒకటే. అందుకని పిల్లలకు సంస్కారం నేర్పండి అని చెప్తారన్నమాట. ఒక రామయ్య సోమయ్య అనేటువంటి బస్సులో వెళ్తుంటారు. టికెట్ తీసుకొని వచ్చినప్పుడు రామయ్యకు 2 కొడుకులు, వాళ్ళు చిన్నగా ఉండడం వల్ల పిల్లలకు వయసు ఎంత అంటే 4వ తరగతి అని చెప్పేసి 2 టికెట్లు తీసుకుంటాడు. అదే రామయ్య దగ్గరకు వచ్చి అడిగిన తర్వాత మీ పిల్లలు ఎంత అంటే ఒక అబ్బాయి 4వ క్లాసు, ఒక అబ్బాయి 7వ క్లాస్ అని ఒక ఫుల్ టికెట్, ఒక హాఫ్ టికెట్ తీసుకుంటాడనమాట. ఆ బస్సు దిగిన తర్వాత సోమయ్య రామయ్యని అడుగుతాడు, ఏమయ్యా హాఫ్ టికెట్ అని చెప్పేసి టికెట్ తీసేసుకోవచ్చు కదా, ఎందుకు అట్లా చెప్పావు అంటాడు. నేను ఉపాధ్యాయుడిని, ₹1 కోసం నా క్యారెక్టర్ను పాడు చేసుకుంటే నా పిల్లలకి ఇచ్చే సందేశం నేను ఇదేనా? పిల్లలు నేను చెప్పింది వినరు, నేను చేసింది చూస్తారు. కాబట్టి నిజాన్ని చెప్పడం తలకే ₹1 కోసం నా శీలాన్ని తక్కువ చేసుకొని పిల్లలకు నేర్పించే పాఠం ఇదేనా? కాబట్టి నిజాన్ని నిజంగా 4వ తరగతి చెప్తాను, 6వ తరగతి చెప్పి ఫుల్ టికెట్ తీసుకున్నానయ్యా అని చెప్తారనమాట. అది మనకు కావాల్సినటువంటి క్యారెక్టర్ అని స్వామి వివేకానంద చెప్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత స్వామి వివేకానంద ముందు అందరూ దేశభక్తులు వేరే దేశాల నుండి దాదాపు 22-23 దేశాల మంది అందరూ ఉన్నారన్నమాట. అక్కడ వచ్చిన తర్వాత స్వామీజీకి ఎవరికీ తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఒక మహనీయుడు చెప్తాడు, నేను లాస్ట్ మై లెటర్, జస్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సర్టిఫికెట్ టు గో దేర్ అంటే చెప్తాడనమాట. ఆయన లెటర్ రాస్తూ చెప్తాడు, ఐఎమ్ సెండింగ్ ఏ మ్యాన్ హూ ఈజ్ హ్యావింగ్ ఏ నాలెడ్జ్, దట్ ఈజ్ ఏ నాలెడ్జ్, హీఈస్ హ్యావింగ్ ఏ దట్ మచ్ నాలెడ్జ్ దట్ ఆల్ ద స్కాలర్స్ పుట్ టుగెదర్ ఆఫ్ అమెరికా విల్ నాట్ ఈక్వల్ టు దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తాడనమాట. మీ దగ్గర ఉన్నటువంటి మేధావులు అందరి నాలెడ్జ్ కలిపిన స్వామి వివేకానంద నాలెడ్జ్కు సరిపోరు, అలాంటి మహనీయుని పంపిస్తున్నాను అని చెప్పేసి ఆ లెటర్ తీసుకొచ్చి ఇస్తారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత 4000 మందిలో స్వామీజీ వివేకానంద మామూలుగా కూర్చొని ఉన్నారు. అందరూ సూటు బూటు వేసుకొని ఉన్నారు. స్వామీజీ గారేమో మామూలుగా కాషాయ వస్త్రాలు వేసుకొని ఎవరికి ముఖం తెలియని సన్యాసి ఉన్నాడన్నమాట. అప్పుడు టైం వచ్చినప్పుడు కరెక్ట్ 4 గంటల టైం అవుతుంది. పిలిచారు. స్వామి వివేకానంద 4వ పేరు, మాట్లాడతారా అని చెప్తారు. స్వామీజీకి అదంతా చూసిన తర్వాత ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతానని చెప్తారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి అడుగుతారు, మాట్లాడతారా అని. లేదు ఇప్పుడే కాదు తర్వాత మాట్లాడతారంటారు. తర్వాత లాస్ట్లో నౌ యువర్ ద టైమ్ హ్యాస్ కమ్, యూ హ్యావ్ టు స్పీక్ అని చెప్తారు అక్కడి చైర్మన్. అప్పుడు వెళ్ళిన తర్వాత ఒక్కసారి సరస్వతి మాతను మనసులో పెట్టుకున్న తర్వాత
sisters and brothers of America, it fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome you have given to us. My thanks to the ancient order of the monks in the world. My thanks to the Hindu religion from my country. And I thank you in the name of the millions and millions of Hindu people of all classes and sects. I am proud to tell you that I belong to religion which has taught the world both tolerance and universal acceptance. We not only believe in toleration, but we accept all religions as true and చెప్తారన్నమాట. I belong to that religion which has taught the world both tolerance and universal acceptance. అండ్ దట్స్ వై మీరందరూ కూడా చేస్తున్నటువంటి అలా ఇంగ్లీష్లో మాట్లాడేసరికి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారన్నమాట. రుచీనాం వైచత్ర్యాద్ రుచు కుటిల నానా పతదుషాం నృణామేకో గమ్యస్వం అసి వయసాం అర్ణవైవ. all the streams, all the lakes are coming and mingled in the సముద్రంలో కలిసినట్టుగానే అన్ని మీరందరూ కూడా వచ్చి నా హిందూ మతంలో కలుపుకున్నారు. అంతటి ఔన్నత్యమైనటువంటిది నా హిందూ మతం. మీరు ఏదైతే చేస్తున్నారో మా దగ్గర చిన్న పిల్లవాళ్ళు మా గుళ్ళల్లో మాకు అప్పుడే నేర్పించారయ్యా. ఏ యథా మాం ప్రపద్యంతే తాం స్థైవ భజామ్యహం మమ వర్తాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. మీరు ఏ విధాలుగా ఎవరెవరిని కొలుస్తున్నారో అందరికీ కూడా ఆ సర్వేశ్వరునే చేరుకుంటున్నారు. మీరందరూ చేసేది మానవత్వం కోసం చేయండి. నా దేశం అందరినీ ఆదుకుంది. నా దేశం మీ దగ్గర విగ్రహాలు పడగొట్టి ఆలయాలు పడగొట్టినప్పుడు నా దేశం మీ అందరికీ ఆశ్రయం ఇచ్చిందని చెప్పడానికి గర్వపడుతున్నాను అని చెప్తారన్నమాట. అక్కడ చెప్పిందే కాకుండా వాళ్ళకి చెప్తాడనమాట. ఇఫ్ ద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ హ్యాస్ షోన్ ఎనీథింగ్ టు ద వరల్డ్ ఇట్ ఈస్ దిస్, that purity, charity and are not the exclusive possessions of any church in the world. Every system has produced men and women of the most exalted character. In the face of this evidence, if anybody dreams of exclusive survival of his own religion and destruction of others, I pity him from the bottom of my heart. It is not to be fulfilled, my brother. In soon it will be written peace, harmony and sarve jana sukhino bhavantu అని చెప్పేసి అక్కడ ఏదైనా మతము మాదే గొప్పదని వేరే మతం రావద్దని కనుక తొక్కినట్లయితే అది బాలుడి చేష్టలే అవుతాయి. అలాంటిది కాదు నా హిందూ మతం అని చెప్తారనమాట. అందరూ కూడా ఎవరి మతం వాళ్ళని గొప్ప కూపస్థ మండుకాలామును ఉన్నారు అని చెప్తాడనమాట. ఒక బావిలో ఒక కప్ప నివసిస్తూ ఉంటుంది. చాలా రోజులుగా ఉంటుంది. బాగా నీళ్లు తాగి ఆ చిన్న చిన్న చేపలు తిని లావుగా అయి ఉంటుందన్నమాట. అప్పటికి వస్తున్నప్పుడు ఒక సముద్రము చేప వచ్చి ఆ బావిలో పడుతుంది. అక్కడ చూసిన తర్వాత ఈ బావి కప్ప చూసి ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంది. ఎస్ ఐ ఆమ్ ఫ్రమ్ ద సీ అంటుంది. సీ వాట్ ఈస్ దట్? ఈజ్ ఇట్ ఈ సో బిగ్ ఆఫ్ మై వెల్ అంటుంది. నా బావి కంటే గొప్పదా అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, నీ బావి ఇంత బాగుంటుంది అని జంప్ చేస్తుంది అన్నమాట. అయితే ఈ బావి కప్ప జంప్ చేసి నీ బావి కాదు ఇంతకంటే పెద్దగా ఉంటుంది నా సముద్రం అని చెప్తుంది అనమాట. ఇంతకంటే పెద్దగా రా, నేను సహించలేను, నాదే గొప్పది, నా బావే గొప్పది అంటుందన్నమాట. అలాంటి బుద్ధులో మందమతులై మీరందరూ ఉన్నారు. ఒక్కదానికి రండి, మా విశ్వ సౌభ్రాతృత్వాన్ని భారతదేశానికి రండి అని చెప్పినటువంటి స్పీచ్ తర్వాత అక్కడ రెండో రోజే పేపర్లలో వచ్చిందనమాట. ఒక హైందవ జంజా మారుతం వచ్చింది. ఇక్కడ ది ఆరేటర్ బై డివైన్ రైట్ అని చెప్పేసి స్వామి వివేకానంద పేరు మార్చింది. అక్కడ ఉన్నటువంటి రెండో రోజు మూడో రోజే అక్కడ ఉన్నటువంటి నోబుల్ అనే స్ట్రీట్ను మార్చేసి స్వామి వివేకానంద స్ట్రీట్గా అమెరికాలో మార్చారన్నమాట. అది మనం చూపించినటువంటి ప్రభావం. వాళ్ళందరూ రాస్తారన్నమాట. ఇట్ ఈస్ ఫూలిష్నెస్ ఆఫ్టర్ లిజనింగ్ టు స్వామి వివేకానంద, ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు సెండ్ అవర్ మిషనరీస్ టు యువర్ ఇండియా, రాదర్ వీ హౌ టు లెర్న్ ద నాలెడ్జ్ ఫ్రమ్ స్వామి వివేకానంద అండ్ ఇండియా అని చెప్తారు. మా అందరి యొక్క బుద్ధి తక్కువతనం, మిమ్మల్ని దగ్గర మీకు జ్ఞానం ఇస్తున్నాము కానీ మేము మీలాంటి వాళ్ళని తీసుకొని జ్ఞానం నేర్చుకోవాలి అని చెప్పి అక్కడి పత్రికలన్నీ కూడా రాసి పెడతాయన్నమాట. అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక విలేకరి వచ్చేసి మీ దగ్గర స్త్రీలను సరిగా చూడరట కదా, సమానత్వం లేదు, మీ దగ్గర స్త్రీలకు సమానత్వం లేదు అని చెప్తారన్నమాట. అప్పుడు స్వామి వివేకానంద అవును అంటారు. చూసారా స్వామీజీ ఒప్పుకున్నారు, ఎక్కడైనా స్త్రీలను అనగదొక్కబడుతున్నారు అంటారు. స్వామీజీ అంటారు అలా కాదు, మా దగ్గర సమాన హక్కులు ఉండవు, మాకంటే ఎక్కువ హక్కులు ఉంటాయి, మాకంటే ఎక్కువ గౌరవం ఇస్తాం మా స్త్రీలకు, మేము సమానంగా కాదు మా తవలిలాగా చూపిస్తాము. ఇన్ యువర్ కంట్రీ except your wife, except your mother, everybody is a wife to you. In our country, except our wife, every woman is a mother to us అని చెప్తాడు. మా దేశంలో మా భార్య తక్కిన స్త్రీలందరూ తల్లిలా చూస్తాము, మీ దేశంలో మాత్రము మీ తల్లిని తప్ప అందరినీ భార్యలా చూస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్తారు స్వామి వివేకానంద. ఒక్కసారి అక్కడ చెప్తున్నప్పుడు స్వామి వివేకానంద వస్తున్నప్పుడు కూడా కొందరు అమ్మాయిలు ఆకతాయి అమ్మాయిలు ఆట పట్టిద్దామని చూస్తుంటారన్నమాట. అతనికి అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు ఒక మంచి వాచ్ కట్టుకొని ఉంటాడు స్వామి వివేకానంద. ఆ పిల్లలిద్దరు కూడా వచ్చి ఆ వాచ్ ఇచ్చేయండి లేకపోతే అల్లరి పట్టిస్తాము, మిమ్మల్ని సతాయించామని చెప్తామని ఆ ఇద్దరు అమ్మాయిలు స్వామి వివేకానందకి చెప్తారన్నమాట. అప్పుడు స్వామి వివేకానంద అంటే నన్ను మూగవాడిని, నాకు అర్థం కాలేదు, నాకు చెవుడు కూడా ఉంది, మీరు రాసివ్వండి ఏమంటున్నారో నేను ఇస్తానని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా వీ విల్ గోయింగ్ టు హెరాస్ యూ ఇఫ్ యూ డోంట్ గివ్ ద వాచ్, వీఆర్ గోయింగ్ టు కంప్లైంట్ అగెన్స్ట్ యూ ఇఫ్ యూ డోంట్ గివ్ ద
ద వాచ్ అని చెప్పి రాసిస్తారనమాట. అది చూసిన తర్వాత ఓకే కమాన్ టీటీ ఇస్ దేర్, ఐ విల్ కాల్ దెమ్ అండ్ షో దెమ్ దట్ యూ హ్యావ్ మేడ్ లైక్ దిస్, యూ ఆర్ బ్యాక్బింగ్ మీ అని చెప్తారనమాట. అప్పుడు టీటీ గారికి చూపిస్తారు, మీరు ఇచ్చిన లెటర్ చూపిస్తాను, నేను మీకు వాచ్ ఇవ్వకపోతే సతాయిస్తున్నాను, నా లెటర్ చూపిస్తానని ఆ టీటీ గారికి చూపిస్తాడు. అమ్మ వద్దు అని చెప్పేసి వాళ్ళిద్దరూ నమస్కారం చేసి వెళ్ళిపోతారనమాట. స్వామి వివేకానంద తోటి వెళ్ళిపోతారనమాట. కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మాట్లాడినప్పుడు కూడా నా దేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి నేను చెప్తాను అని చెప్పి స్వామీజీ క్యారెక్టర్ గురించి చెప్తారనమాట. అప్పుడు విగ్రహాలు మాట్లాడి, స్వామీజీ నేను మీ అన్ని ప్రవచనాలు బాగానే ఉన్నాయి, కానీ మీరు విగ్రహాధన చేస్తాను, నాకు అంతగా నచ్చదు, విగ్రహంలో దేవుడు ఉంటాడా అని అంటాడనమాట. అప్పుడు స్వామీజీ అంటారు సరే అని చెప్తే అక్కడ చూస్తే స్వామీజీ ఆ రాజు యొక్క తండ్రి గారి ఫోటో ఉంటుందన్నమాట. ఒక్కసారి ఆ ఫోటోని కిందికి తీ నాయనా అని చెప్తారు. ఆ ఫోటో కిందికి తీసిన తర్వాత దానిపైన ఉంచేయి అని చెప్తారు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మా నాన్నగారిది ఫోటో నేను ఎలా ఉంచుతాను అని చెప్తాడు. ఉంచేవయ్యా, అది ఫోటోనే కదా, దానిలో మనిషి లేడుగా అని చెప్తారు. అమ్మో నేను ఉంచాను అని చెప్తాడు. అలాగే ప్రతి విగ్రహంలో కూడా దైవ రూపాన్ని సంపాదిస్తారు, కానీ విగ్రహమే దేవుడు కాదు, ఫోటోలో మీ నాన్నగారు ఉన్నట్టే మేము కూడా విగ్రహంలో దేవుడిని చూస్తామయ్యా అని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి స్వామీజీ గారికి అన్ని టికెట్ కూడా కొనిచ్చి అమెరికాకు వెళ్ళడానికి, స్వామి వివేకానంద పేరు అంతకుముందు సచ్చిదానంద అని పేరు పిలువబడేవారు. స్వామీజీ సచ్చిదానంద కాదు, మీరు వివేకానందులు, మీలో వివేకం ఉంది, విజ్ఞానం ఉంది, విప్లవం ఉంది మీ మాటల్లో, కాబట్టి మిమ్మల్ని తలుచుకుంటే చాలు మాలో అగ్నిపుంజం రేగుతుంది, అందుకని మీరు వివేకానందగా వెళ్ళండి, మా ఆనతి మా యొక్క విన్నపాన్ని మౌనించండి అని చెప్తే వివేకానందగా మార్చుకొని పోయి అక్కడ ఘంటారావాన్ని మోగించి వస్తారనమాట స్వామి వివేకానంద. అక్కడ చేసిన తర్వాత 4 ఏండ్లు అక్కడ అన్ని సభలను మాట్లాడి మన దేశం ఔన్నత్యాన్ని చాటి చెప్పి వస్తున్నప్పుడు ఒక విలేకరి అడుగుతాడు, స్వామీజీ నౌ 4 ఏండ్ల కింద ముందు వచ్చారే మీరు, నౌ హౌ ఆర్ యూ ఫీలింగ్ యువర్ ఇండియా, ద పూర్ ఇండియా, ద డర్టీ ఇండియా, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని చెప్తాడు. ఆఫ్టర్ సీయింగ్ ద వేరియస్ గ్లోరియస్ వెస్ట్ ఆఫ్ ది ఫారెన్ కంట్రీస్ అని చెప్తాడు. సి మై డియర్ బ్రదర్, మై ఇండియా ఇస్ పూర్ బట్ వెరీ ప్యూర్ ఇట్ ఈస్ అని చెప్తాడు. ఈవెన్ దో ఇట్ ఈస్ పూర్, ఇట్ ఈస్ వెరీ ప్యూర్ ఇన్ ద హార్ట్స్, వీ ఆల్ ఎక్స్టెండెడ్ హార్ట్స్ ఇన్ అవర్ కంట్రీ, ఎవరు వచ్చినా కానీ మేము వాళ్ళు చూసుకుంటాము. వెన్ ఐ కేమ్ హియర్ ఐ లవ్ మై ఇండియా, నౌ ఆఫ్టర్ సీయింగ్ యువర్ గ్లోరియస్ వెస్ట్, నౌ మై dirty, the water is holy to me, the mud is holy to me, the air is holy to me, my India is a pilgrimage, the తీర్థ అని చెప్తాడు. నా దేశం ఒక భగవద్గీత, నా దేశం ఒక తీర్థం, నా పుణ్యక్షేత్రము, మీ దగ్గర దొరకంది మా దగ్గర ఉన్నది ఆధ్యాత్మిక సంపద, మీరు రండి నేర్చుకొని పోండి. అలాంటి విజ్ఞానం ఉన్నటువంటి దేశం మనది. ప్రపంచం కళ్ళు తెరవని నాడు మన దేశానికి వచ్చి నలంద తక్షశిల విద్యాలయంలో నేర్చుకొని పోయారు మన దగ్గరికి. కానీ మనం ఈ రోజుకి వేరే దేశీ కంట్రీ వేషాలు అడుగుతున్నాం. కానీ స్వామి వివేకానంద ఒకసారి చెప్పేవారు, మన భారతదేశం ఎంతగా ఎదగాలంటే వేరే వారు మన భారతదేశానికి రావంటే వీసా తీసుకునే స్థితికి మనం ఎదగాలి. అలాంటప్పుడు మన సంస్కృతిని మనం రక్షించుకోవాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలి, అందరూ కూడా మన యొక్క బాటలో నడవాలి, విశ్వగురువుగా భారత్ రావాలని చెప్పేసి స్వామి వివేకానంద కలలు కనేవారు. అదంతా నా ఫెయిత్ అంతా మీ యువకుల్లో ఉందయ్యా అని చెప్తారు. అన్నీ మీరు యువకులకే చెప్పారు, ముసలి వాళ్ళకి ఏం చెప్పారా అని అడుగుతాడు అనమాట ఒక విలేకరి. అది కాదయ్యా, ముసలి వాళ్ళు కూడా నా సందేశాలు చదివితే యువకులు అవుతారు అని చెప్తారనమాట. ఎవరికైనా మీకు 70 ఏళ్ళు కదండి అంటే, కాదు నాకు 20 ఏళ్ళు మీతో 50 ఏళ్ళ అనుభవం ఉంది అని చెప్పాలన్నాడు. కాబట్టి ఐఎమ్ ఏ ఓల్డ్ మ్యాన్ విత్ 20 ఇయర్స్ విత్ 50 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి యువతకు మార్గదర్శనం చేయాలి. మన పుస్తకాల్లో లుప్పిమైపోతుంది. వివేకానంద గురించి కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ ఎవరు కథలు చెప్పట్లేదు. ఇలాంటి సన్నివేశంలో కూడా ఎప్పుడో 158 సంవత్సరాలు చెప్పినటువంటి మహనీయుని యొక్క బర్త్డే చేసి ఆ యొక్క సందేశాన్ని అందరికీ పిలిపించినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ గారు సురేష్ యాదవ్ గారికి మనసారా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా కూడా మనం ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి. వారు చేసినటువంటి మహోన్నత కార్యం ప్రతి ఒక్కరు వివేకానంద ఎవరో తెలుస్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గడగడలాడించాడు ఫారెన్లు అందరినీ కూడా, బ్రిటిషర్ని. అలాంటి వాడే వివేకానంద ఉంటేనే నాకు అది పాదాల దగ్గర ఉండేవాడిని అంటున్నాడు అంటే ఎంతటి మహోజ్వల వివేకానందుడు అర్థం చేసుకోండి. అందుకే నేను ఒకసారి రామకృష్ణ మఠంలో చేరినప్పుడు, నేను 22 సంవత్సరాలుగా ఉన్నప్పుడు అక్కడ స్వామీజీ పరమార్థానంద ఉండేవారు. మా అందరి వాలంటీర్లకి కూడా బేలూరు మఠకు తీసుకెళ్లారు. అక్కడ బేలూరు మఠకు తీసుకెళ్తే 4 o'clock వెళ్ళేసి మెడిటేషన్ చేయాలి. అక్కడ చూస్తున్నప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జపాన్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఆ జపాన్ వాళ్ళను నేను ఆశ్చర్యంగా అడిగాను, స్వామి వివేకానంద మావాడు కదా, ఇండియా వాడు కాబట్టి మేము పూజిస్తాము, మేము ఆరాధిస్తాము, మీరు జపాన్ వాళ్ళు, మీరు ఎందుకు ఇక్కడ వచ్చారు, మీ దగ్గర ఎవరు స్వామీజీ లేరు, ఇట్లాంటి గురువు లేరా అని అడిగాను. యు ఆర్ మిస్టేకెన్ మై బ్రదర్ అని చెప్పాడు నాకు ఆ పెద్ద మనిషి. యు ఆర్ మిస్టేకెన్, నువ్వు పొరబడుతున్నావు. వివేకానంద ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఇండియా, హీఈస్ యూనివర్సల్ అని చెప్తాడు అనమాట. హీఈస్ అ యూనివర్సల్ పర్సనాలిటీ. ఎవ్రీబడి హూ ఈజ్ వాంట్ టు డెవలప్ ఇన్ హిజ్ లైఫ్, ఇన్ హిజ్ బిజినెస్ అండ్ ఇస్ ఇన్ ద కంట్రీ, హీ హస్ టు ఫాలో స్వామి వివేకానంద అని చెప్తారనమాట. అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యం మనందరికీ కూడా ప్రవహిస్తుంటుంది. స్వామి వివేకానంద యొక్క చేసినటువంటి కార్యాలు ఎలా ఉంటాయి అంటే, స్వామి వివేకానంద చెప్తారు, విద్వన్నేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం నహి వంద్య విజానాతి
ఉర్వీం ప్రసవ వేదనం అంట. వివేకానందుడు చేసింది ఏమిటి అంటే మరొక వివేకానందుడే అర్థం చేసుకోలేడు కానీ వేరే వాళ్ళు సామాన్యులకు అర్థం కాదయ్యా అంటారు. ఎందుకంటే ప్రసవించిన తల్లికే ఆ యొక్క పురిటి నొప్పులు తెలుస్తాయి కానీ పిల్లలు కనని వాళ్ళ గొడ్రాలకు ఆ తల్లి వేదన ఏం తెలుస్తుంది అని స్వామి వివేకానంద చెప్తారన్నమాట. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు గ్లోరిఫై అవర్ ఇండియా, అందుకని ఇంతటి సంస్కృతి మన దగ్గర ఉంది. సంస్కృతి కనుక నేర్చుకుంటే మనం భవ్య భారతం మళ్ళీ అవుతుందని ఇది గమనించినటువంటి రాడ్ మెకాలే మన దేశానికి వచ్చి తిరిగి వాళ్ళ ఫాదర్కి ఒక లెటర్ రాస్తాడు 1835 ఫిబ్రవరిలో. సార్, ఐ హ్యావ్ ట్రావెల్డ్ అక్రాస్ ద లెంత్ అండ్ బెడ్త్ ఆఫ్ ఇండియా. ఐ డిడ్ నాట్ ఫైండ్ ఈవెన్ ఎ బెగ్గర్, ఐ డిడ్ నాట్ ఫైండ్ ఈవెన్ ఎ కల్ప్రిట్, ఐ డిడ్ నాట్ ఫైండ్ ఈవెన్ చీటర్ దట్ సచ్ ఎ వెల్త్ దే హ్యావ్ అండ్ వీ కెనాట్ కాంకర్ దిస్ కంట్రీ అన్లెస్ వీ బ్రేక్ ది బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కంట్రీ దట్ ఈస్ ఎ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ హెరిటేజ్ అండ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ సంస్కృత్ అని చెప్తాడనమాట. నేను దేశమంతా గాలిచ్చాను, మనం వీళ్ళను ఆక్యుపై చేయాలనుకుంటున్నాము. వాళ్ళ సంస్కృతిని నాశనం చేయకపోతే, వాళ్ళ విద్యను నాశనం చేయకపోతే, వాళ్ళ పురాతన సంస్కృతి వైభవాన్ని నాశనం చేయకపోతే మనం ఆ ఇండియాను కాపాడుకోలేము, ఇండియాను దక్కించుకోలేము. కాబట్టి మన సంస్కృతి నాశనం చేద్దామని చెప్తాడనమాట. ఎవరు? లార్డ్ మెకాలే. ఇది మర్చిపోయానమాట. ఓ తండ్రి రైతైన వాడు పిల్లగాడిని చదివించి 6వ క్లాస్ వరకు సరస్వతి విద్యామందిర్లో చదివించి శ్లోకాలన్నీ నేర్పించి మాతృదేవోభవ పితృదేవోభవ అన్నీ నేర్పిస్తాడనమాట. ఆ పిల్లగాడు 7th అయితే మా బాబాకి ఇంగ్లీష్ రావాలని చెప్పి కాన్వెంట్లో జాయిన్ చేస్తాడు. పిల్లవాడు కాన్వెంట్లో రాగానే ఇంగ్లీష్ విద్య అలవరించింది. మాతృదేవ లేదు, పితృదేవ లేదు, బట్ దట్ ఇట్ ఈస్ నాట్ మైట్ అనే టైప్ అయి తయారవుతాడు. పెద్దగా అయిన తర్వాత ఇల్లు కట్టుకుంటాడు, ఫ్లాట్ తీసుకొని తనకు ఒక బాలుడు పుడతాడు. ఆ అబ్బాయి యొక్క గృహప్రవేశం చేద్దాం, జన్మదినం చేద్దామని తండ్రిని పిలిపిస్తాడనమాట. ఆ తండ్రి పంచా కట్టుకొని వచ్చినప్పుడు ఈ అబ్బాయి చూసి, అరే మా నాయన వస్తున్నాడు, పోయి వెనక నుంచి రమ్మనయ్యా అని చెప్తాడనమాట. అతను రమ్మను అంటాడు. ఈ మిత్రులందరూ కూడా అడుగుతారు, ఏంటయ్యా ఎవరయ్యా ఆయన అంటే, ఆయన మా పాత పని మనిషి అయ్యా అని చెప్తాడు ఈ చదువుకున్న మేధావి. అప్పుడు ఆ తండ్రి కోపొచ్చి అంటాడు, మీ తల్లిని అడగరా నేనెవరో తెలుస్తుంది, ఇవి తల్లిని అడగరా నేనెవడో తెలుస్తుంది, తల్లినే మర్చిపోయినటువంటి మూర్ఖుడా, నీకు ఇదేనా నేను నేర్పించింది, కాన్వెంట్ విద్యలో చేర్పిస్తే ఇది కాదురా కావాల్సింది, నేర్చుకోవాలి విద్యను, నీ సంస్కృతిని మర్చిపోయావంట. అంటే వీ హ్యావ్ లాస్ట్ అవర్ ఐడెంటిటీ, మన యొక్క ఐడెంటిటీనే మర్చిపోయాము. హిందూ అని చెప్పుకోవడానికి మనం చదువుతున్నాం. హిందూ అంటే ఒక జీవన విధానం అని 150 సంవత్సరాల కిందనే స్వామి వివేకానంద ప్రపంచాల్లో చెప్పి అందరి ముందు చెప్పి వచ్చినప్పుడు వాడు మనం హిందూగా చెప్పుకోవడం గర్వించదగినట్టు విషయమే కదా. నేను హిందూగా ఉన్నాను, జీవనం మీ ఇక్కడ ఉన్నటువంటి ఏ మతస్థుడైనా వారు పూర్వీకులు హిందువులే కదా, మనంతా ఇక్కడే ఉన్నాము. కాబట్టి మన దేశాన్ని ప్రేమించాలి. మాతృదేశం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే మాటలు మన లోపల ఎప్పుడూ మోగాలి. మనందరి కూడా అది తెలిసినాడే మన దేశం ఔన్నత్యాన్ని చెందుతుంది. అది మర్చిపోయాం కాబట్టి మనం ఇలాంటి వివేకానంద జయంతి చేస్తలేం కాబట్టి అందరూ మర్చిపోయి దేశకే తుకడా హోనేదో అనే స్థితికి ఎదిగామన్నమాట మనం. ఆ రోజు వాళ్ళ పెద్దలే ఇలాంటి వివేకానంద జయంతి చెప్పి వాళ్ళ ఇంట్లో పాటల్లో వాళ్ళ ఇంట్లో అందరి పుస్తకాలు పంచి ఉంటే ఎంతటి మహనీయులు అయ్యేవాళ్ళు కదా. కాబట్టి దేశద్రోహులు తయారు కావద్దు, దేశం కోసం ఉండాలి అని చెప్తారనమాట. వివేకానంద మీద రాసి ఒక చిన్న కవిత ముగించి నేను ముగిస్తాను. శ్రీరామకృష్ణుని శిష్యుడు ఆ చంద్ర తారార్కం అమరుడు వివేకానందుడు విశ్వమానవ వంద్యుడు హిందూ తేజము విస్తరింపగ జననమెత్తెను జితేంద్రియుడు అతని జననం మహాపుణ్యం ధన్యమాయను భరతదేశం భయం పాపం భయం శాపం భయం రోగం భయమే మరణం పిరికి పందకు చోటు లేదు నరకమైన వాని నొప్పదు ధైర్యముగా నిలిచినప్పుడే మృత్యువే తలదించురా స్వర్గమే దిగివచ్చురా తెలుసుకోరా సత్యము అందుకోరా స్వర్గము పరుల కొరకు బ్రతికే వాళ్ళు నిజముగా ధన్యాత్మలే స్వార్థపరులు బ్రతికి ఉన్న చచ్చినోళ్ళ సమములే తరతరాలకు ఇదే శాస్త్రం తరతరాలకు ఇదే సాక్ష్యం సూర్యచంద్రులే దీని సాక్ష్యం విశ్వమతముల మహాసభలో నొక్కి చెప్పెను మహావాక్యం కృష్ణుడతడే క్రీస్తు అతడే మహమ్మదీయుల అల్లా అతడే మతములంటే మానవత్వం దాగి ఉన్న దైవతత్వం మన మతమ్మును ఆరాధించుట పరమతమ్మును గౌరవించుట ఇతని మించిన కర్మవీరుడు
మౌలాలి కార్పొరేటర్ గారు మన కోసం ఇక్కడ ఈ మాతృభూమికి సేవ చేసుకునే ఉండాలని చెప్పేసి అందరినీ ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ ఫౌండర్ చైర్మన్ గారు సురేష్ యాదవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.